Hi, my dear friends. Welcome to Sri Pragna Tutorials. ఈ సెషన్ లో మనం క్వశ్చన్ నెంబర్ 8 ఎక్సైజ్ నెంబర్ 6.3 ప్రోగ్రెషన్స్. క్వశ్చన్ వచ్చేసి if the sum of first n terms of AP is 4n minus n square, what is the first term? What is the sum of first two terms? What is the second term? Similarly, find the third and 10th and nth terms of the series. ఈ క్వశ్చన్ లో మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈస్ గివెన్. అంటే ఎస్ఎన్ ఇచ్చాడు, ఎస్ఎన్ వాల్యూ ఇచ్చాడు మనకి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4n మైనస్ ఎన్ స్క్వేర్. ఈ వాల్యూ ఇచ్చిన తర్వాత ఏమడుగుతున్నాడు, ఈ సిరీస్ లో వచ్చే ఫస్ట్ టర్మ్ ఏంటి, అదే విధంగా వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ టూ టర్మ్స్. ఆ సిరీస్ లో వచ్చే ఫస్ట్ రెండు టర్మ్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, అదే విధంగా ఈ సిరీస్ లో వచ్చే సెకండ్ టర్మ్ ఏంటి, థర్డ్ టర్మ్ ఏంటి, 10th టర్మ్ ఏంటి, nth టర్మ్ ఏంటి అనేది క్వశ్చన్. సో వెరీ వెరీ సింపుల్. సో ఎస్ఎన్ అంటే a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ సో ఆన్ అప్ టు an, మొత్తం n టర్మ్స్ ని యాడ్ చేస్తే వచ్చేటువంటి టోటల్. సో ఇప్పుడు మనము n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, S1, that is nothing but 4 into 1 minus 1 square. 4 into 1 అంటే 4 వస్తుంది, 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 4 లో నుంచి 1 తీసేస్తే 3 వస్తుంది. సో S1 అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ టర్మ్ ఆఫ్ ద సిరీస్, that is nothing but the first term of AP. Next, calculate S2. Sum of two terms, A1 plus A2. That is together, sum of two terms is given by S2. So now, n place lo 2 substitute chedam. 4 2 is 8. Minus this is 2 square is nothing but 4 again. 8 minus 4 is nothing but 4. అంటే a1 ప్లస్ a2 is equal to a1 ప్లస్ a2 is equal to 4 వస్తుంది. మనకి a1 వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ దట్ a1 హియర్. సో a2 is equal to 1. a2 is equal to 1. Similarly, S3, sum of first three terms. That is nothing but 3 here. A1 plus A2 plus A3 is equal to 3 వస్తుంది. సో ఇక్కడ A1 వాల్యూ 3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. A2 వాల్యూ 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేయండి. A3 is equal to 3. సో ఈ రెండు కలిపితే 4 అవుతుంది. A3 is equal to 3 minus 4 minus 1 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ వచ్చేసి 3 అవుతుంది, సెకండ్ టర్మ్ వచ్చేసి 1 అయింది, థర్డ్ టర్మ్ వచ్చేసి -1. దిస్ ఈజ్ ఏపీ సిరీస్. సో ఫస్ట్ టర్మ్ ఏమో 3, డిఫరెన్స్ ఏమో 1 minus 3, దట్ ఈస్ -2. A2 మైనస్ A1, సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 1 minus 3 సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది డిఫరెన్స్. క్యాల్కులేట్ ద 10th టర్మ్. సో ఫస్ట్ టర్మ్ an is nothing but a plus n minus 1 into d. So an is equal to what's the first term, 3, n minus 1, difference ఎంత ఉంది, -2 ఉంది. సో 3 plus into minus is minus, 2 into n is nothing but 2n, minus into minus is plus, 1 into 2 is nothing but 2. 3 plus 2 is nothing but 5 minus 2n. 5 minus 2n is the nth term of
ఏపీ సిరీస్. సో ఇప్పుడు మనకి nth టర్మ్ తెలిసింది కాబట్టి అక్కడి నుంచి మనకి ఏ టర్మ్ కావాలన్నా కూడా జస్ట్ సింపుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు 10th టర్మ్ అడిగాడు కాబట్టి a10 is nothing but 5 minus 2 into 10. 5 minus 2 into 10 is nothing but 20. అది ఎంత వస్తుంది మనకి -15 వస్తుంది. Therefore a10 is equal to -15. సో వాడు అడిగిన క్వశ్చన్స్ లో ఫస్ట్ టర్మ్ ఏంటి అని అడిగాడు. ఫస్ట్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ a1 ప్లస్ a2 కలిపితే ఎంత వస్తుంది అని అడిగాడు. 4 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇస్ ద సెకండ్ టర్మ్ a2 వాల్యూ ఎంత? a2 వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. What is the third term? Third term is nothing but -1. 10th term is -15. Nth term is 5 minus 2. సో ఈ విధంగా మనము ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ తీసుకోవాలి. Sn is equal to 4n minus n square అనేది వాడు ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో ఏం చేయాలంటే n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి S1 వస్తుంది. S1 అంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 1 టర్మ్. ఫస్ట్ 1 టర్మ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ టర్మ్. సో a1 వాల్యూ 3 వస్తుంది. నెక్స్ట్ S2 n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే అర్థం ఏంటి అని అంటే 2 టర్మ్స్ ని కలిపితే S2 వస్తుంది. సో మనకి a1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ ఫస్ట్ టర్మ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సెకండ్ టర్మ్ వాల్యూ అనేది వస్తుంది. సో అదే విధంగా S3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ 3 టర్మ్స్ a1 ప్లస్ a2 ప్లస్ a3 3 టర్మ్స్ కలిపితే S3. సో ఆ విధంగా a3 వాల్యూ వస్తుంది. ఆ తర్వాత an వాల్యూ కనుక్కోండి. తర్వాత a10 వాల్యూ కనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.